సో మీ అందరికీ ఎపిసోడ్ 6కి స్వాగతం. ఫస్ట్ జిమ్కి వెళ్ళి అట్లా అద్దాలు చూసుకొని ఫ్లెక్స్ చేసుకొని కొద్దిసేపు ఫుట్బాల్ ఆడాను. జిమ్లో ఫుట్బాల్ ఏంది అని అనుకుంటున్నారా? అదంతే. చలో జిమ్లో ఫుట్బాల్ అను వాడుండ్రా కంటెంట్ ఈస్ కింగ్. ఈరోజు మొత్తం ఆర్మ్స్ కొట్టినాము. అక్కడ మొత్తం సాంగ్స్ ఉంటాయి కాబట్టి నేనేం వాయిస్ తోటి రికార్డ్ చేయలేదు. సో మొత్తం అవి బైసెప్స్ కొట్టిన తర్వాత అలా ఫ్లెక్స్ చేసుకుంటే ఇది మన పంప్ అన్నమాట. The next day. సో ఐఎమ్ రికార్డింగ్ ఇన్ 4K. ఇది నెక్స్ట్ డే. నిన్న జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. వర్క్ ఉంది. వర్క్తో పాటు మనం ఒక కోర్స్ బై చేసినాము అబౌట్ కంటెంట్ క్రియేషన్. అది మన బిఆర్ బైసెప్స్ నుంచి స్కిల్ హౌస్ నుంచి వచ్చింది. సో అది చూసుకుంటా వర్క్ చేయాలా. 11 to 1 PM వరకే ఉంది. 3 hours కోర్స్ అది. సో అది అయిపోయిన తర్వాత రివ్యూ ఇస్తా. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 1 month 2 months తర్వాత దాని గురించి మాట్లాడదాం, దాని ఇంపాక్ట్ ఏందని చెప్పి. లేదా ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆల్రెడీ యూట్యూబ్లో ఉందా, లేదంటే వాళ్ళు ఏదైనా కొత్తగా చెప్తున్నారా, విల్ డిస్కస్ ఇట్. A few moments later. సో సెషన్ అయిపోయింది. ఏంది రివ్యూ అంటే అంతా ఓకే, కానీ ఒక్కటి కరెక్ట్ అనిపించలేదు. ఏంటంటే వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేదు. ఏ సెషన్ అయినా, నువ్వు ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా కూడా మనకి రికార్డింగ్స్ అనేది, డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ మనకి ప్రజెంట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైక్ పీపీటీ, అది ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే మనం రివిజన్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. మధ్యలో స్క్రీన్ షాట్స్ అలా తీసుకోమన్నారు, కానీ మనం వర్క్ చేసుకుంటూ వింటాం కాబట్టి అంత ఫోకస్ ఉండదు. జస్ట్ మనం ఏదో ఒకటి అది వింటూ ఉంటాం అంతే. సమ్ టైమ్ వీ మే మిస్ కదా. సో అది రివైజ్ చేసుకోవడానికి వేరే ఆప్షన్ లేదు. జస్ట్ విన్నామంటే విన్నాం. మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే 3 థింగ్స్ పైన ఫోకస్ చేస్తారు. 3 ప్లాట్ఫామ్స్: ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్. సో మనకి యూట్యూబ్ గురించి కొంచెం ఐడియా ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ గురించి ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అది యూస్ఫుల్ అనిపించింది. సో రేపు కూడా ఒక సెషన్ ఉంది 11K సేమ్. అది ఏఐ గురించి, దాని గురించి ఎలా ఉంటుంది, ఇంకొక మెంటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట అందులో. ఏదైనా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది, బట్ అది ప్రొవైడ్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను దీనికి ఈ వెబినార్కి స్పెండ్ చేసింది ఎంతనో కాదు, జస్ట్ 100 రూపీసే. దాన్ని బట్టి చూసుకుంటే వర్తా కాదా అంటే ఓకే, వర్త్ఫుల్లే. కాకపోతే కొంచెం ఆ పీపీటీ కానీ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. మా ఇంటికి ఒక కాకి వచ్చింది, అది దానికి ఎగరనికి వస్తలేదు పాపం. ఇది పెట్టిన కొంచెం తింటలేదు, బట్ కాకినే ఉంది, ఆడికి ఈడికి నడుస్తుంది, కానీ ఎగరనికి వస్తలేదు పాపం. నేను చూద్దాం రేపటిదాకా, రేపన్న ఎగిరిపోతుందో లేదు. సో ఈరోజు మన లెర్నింగ్ ఏంటంటే, కంటెంట్ క్రియేషన్లో నువ్వు లాంగ్ ఫామ్ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నావు అంటే ఆడియన్ని నువ్వు రిటెన్షన్ చేస్తూ ఉండాలి. నువ్వు కంటిన్యూ ఒక ఫ్లోలో వెళ్తున్నావు అంటే ఆ పీపుల్ డోంట్ లైక్ ఇట్. సో వాళ్ళకి ఏదో ఒకటి మైండ్ అటెన్షన్ చేస్తూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్ట్ని చూసుకున్నావు అనుకో, తన వీడియోలో ఎవ్రీ 10 secondsకి ఒక నీకు జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆర్ టెక్స్ట్ పాపింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఇవి ఆడియన్స్ని గ్రాప్ చేసి పట్టుకోవడానికి. సో మనం కూడా మన వీడియోస్లో ఎడిటింగ్ స్టైల్ కొంచెం చేంజ్ చేద్దాం. కొన్ని వ్లాగ్స్లలో జస్ట్ కంటిన్యూషనే ఉంటుంది, నేను అబ్జర్వ్ చేసిన అది. సో అది మనం ఇంప్రూవ్ చేయాలి, ఇంప్రూవ్ చేద్దాము. ఈ వీడియో మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. కటింగ్స్లో చాలా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కానీ, అండ్ కరెన్సీ సౌండ్, ఓకే, పాప్ సౌండ్, ట్రాన్సాక్షన్స్, ఇలాంటి ట్రాన్సాక్షన్స్, లైక్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇవన్నీ మధ్యలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. సో అది మనం ట్రై చేద్దాం వేరే వీడియోస్లో కూడా. దీనికి బిట్ ఎక్స్ట్రా టైం పడుతుంది వీడియో ఎడిట్ చేయడానికి. అవన్నీ కట్స్ను యాడ్ చేయాలి అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. అట్లానే అన్నెసెసరీగా యాడ్ చేయలేము, రిక్వైర్డ్ ఉన్న ప్లేస్లోనే యాడ్ చేయాలన్నమాట. సో ఇది 3rd టైం అనమాట సేమ్ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయడము. 1 టైం ఏమో మాకి ఛార్జింగ్ అయిపోయింది, ఒక టైం ఏమో బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయాల్సింది ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన. సో ఇది 3rd టైం కరెక్ట్ వస్తుందని అనుకుంటున్నా. బట్ టాపిక్ ఏంటంటే, కంటెంట్ క్రియేషన్ కోర్స్ వెబినార్లో జాయిన్ అయినాం.
వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఓకే, బట్ మనకి రిసోర్సెస్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మైండ్ ఎక్కువ గుర్తుపెట్టుకోదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ ఎపిసోడ్ వైజ్ వస్తాయి. మనం ఎందుకంటే మనం ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి. ఛాలెంజ్ ఏంది అంటే 180 days ఛాలెంజ్. అది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు వెళ్తాయి, 2028. అప్పటి వరకు కూడా మనం గోల్ రీచ్ అవ్వలేదు అంటే స్టిల్ కంటిన్యూ అవుతాయి ఎపిసోడ్స్ అన్నీ. సో దీన్ని మానిటైజేషన్ దాకా తీసుకెళ్ళాలి, అదొక గోల్ మనది. సో ఇవన్నీ మనం డాక్యుమెంట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి సో ఇప్పటి నుంచి ప్రాపర్గా స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ ఎపిసోడ్ వైజ్ వస్తాయి. బిఫోర్ మనం ఏంటంటే కొన్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసినాం, లైక్ బ్లాగింగ్ ఆర్ సంథింగ్. సో అవి కూడా ఇంక్లూడ్ అయితే, కాకపోతే ఎవ్రీడే నేను ఏదో ఒక లెర్నింగ్ షేర్ చేయాలి అని అనుకుంటున్నా ఎపిసోడ్ వైజ్ కంటెంట్లో. సో వీడియో తీయాలి అన్నందుకన్నా యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ స్కిల్. సో మనం ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేద్దాము. ఓకే, ఇంకా ఏదైనా నెక్స్ట్ వెబినార్ గురించి అప్డేట్ ఉందనుకో, అది నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. సండే రోజు మనకి వేరే వెబినార్ ఉంది, అదే కంటెంట్ క్రియేషన్ ఉంది. అందులో ఇంకొక పార్ట్ అనమాట, విచ్ ఇస్ AI రిలేటెడ్ కంటెంట్. ఎలా క్రియేట్ చేస్తారు ఏంది అనే దాని గురించి డిస్కషన్ చేస్తారనమాట. సో ఈ వీడియోని ఇక్కడ వరకు ఎండ్ చేద్దాం. సో సీ యూ.